అనకాపల్లి ఒకళ్ళు ఉన్నట్టున్నారు కదా, అనంతపూర్, అనకాపల్లి, ఏలూరు. సార్ నమస్తే సార్. సార్ మాకు 24-25లో అసెస్మెంట్స్ 3,67,527 అంటే స్వర్ణ పంచాయతీ యాప్ లో మేము 25-26లో చేసినందుకు 4,02,247 వచ్చాయి సార్. నియర్లీ 39,000 అసెస్మెంట్స్ పెరిగాయి సార్. ఎగ్జాక్ట్లీ ట్యాక్స్ కలెక్షన్ కూడా లాస్ట్ ఇయర్ 24-25లో 70% ఉంటే ఈసారి 83%, 25-26లో 83% ట్యాక్స్ కలెక్షన్ చేశాం సార్. మా కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు స్వర్ణ పంచాయతీలో 83% ట్యాక్స్ కలెక్షన్ చేశాం సార్. నాన్ ట్యాక్సెస్ కూడా బాగా 2 crores వరకు బాగా ఇంప్రూవ్మెంట్ ట్యాక్సెస్ డిమాండ్ రైజ్ అయింది సార్. నియర్లీ 21 crores మాది డిమాండ్ రైజ్ అయింది సార్ 25-26లో. ఇండస్ట్రీస్ మాకు 117 ఉన్నాయి సార్. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చి 175 ఉన్నాయి సార్. ఈ మన డిప్యూటీ కమిషనర్ గారు, డిప్యూటీ సీఎం గారు, కమిషనర్ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్ మేరకు రీఅసెస్మెంట్ చేసి ట్యాక్స్ ఇంప్రూవ్ చేసేదానికి 100% చేస్తాం సార్. ఈ స్వర్ణ పంచాయతీ యాప్ తమరి ఇన్స్ట్రక్షన్ మేరకు వచ్చినందుకు ప్రతి పంచాయతీలో కూడా ట్యాక్సెస్ మిస్యూజ్ కాకోకుండా ఏ ఇయర్ లో ఏ రోజున ట్యాక్స్ కలెక్షన్ చేసింది ఆ రోజునే పంచాయతీకి అడ్జస్ట్ అవుతున్నందుకు చాలా పంచాయతీల్లో డెవలప్మెంట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని సార్ నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. అనకాపల్లి సందీప్. సార్ నమస్తే సార్, అనకాపల్లి సందీప్ రెస్పాండింగ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ మాకు ట్యాక్స్ కలెక్షన్ సార్ లాస్ట్ టైం సార్ మేము 34,87,00,000 మనం డిమాండ్ ఉంటాయి సార్. ఈసారి 44,64,00,000 పెంచుకోగలిగాం సార్. సుమారుగా 8,77,00,000 అదనంగా మనం ఎన్షూర్ చేస్తాం సార్. అదనంగా తేడా ఏంటి కేస్ స్టడీ సార్. సందీప్ డిఫరెన్స్ ఏంటో చెప్పండి మీరు. హౌ కమ్ ఇట్ రోజ్ సార్? సార్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ సార్, మనకి కేస్ స్టడీ చెప్తాను సార్. తాళ్ళపాలెం విలేజ్ లో చెట్నాడు అనే సిమెంట్ కంపెనీ ఉంది సార్. ఈ చెట్నాడు సిమెంట్ కంపెనీకి ఫర్ ద లాస్ట్ 3 years నుంచి ట్యాక్స్ వేయలేదు సార్. మా వాడు అది ఎందుకు వేయలేదు సార్? అంటే రివ్యూ చేయలేదు సార్. బేసిక్ రీజన్ స్వర్ణ పంచాయత్ సార్. నెక్స్ట్ అక్కడ పంచాయత్ సెక్రటరీ ప్రాపర్ గా ఫంక్షన్ లేకపోవడం మూలంగా ఆ పరిస్థితి వచ్చింది సార్. సెక్రటరీ మార్చాను సార్. నేను మార్చిన తర్వాత ఇమీడియట్ గా ఈ తీసుకుని అసెస్మెంట్ చేస్తాం సార్. సందీప్ అంటే a secretary, if he thinks he can deny 3 crores revenue for the state exchequer, who is that guy? Book him. 3 సంవత్సరాలు ట్యాక్స్ అకౌంట్ ఉన్న సెక్రటరీ ఎవరండి? What kind of ప్రసాద్ సార్, ప్రసాద్ పాయింట్ పైన నంబర్ క్యాప్స్ కి మా రిపోర్ట్ పంపించాను. what kind of action has been taken on him? ఏ గ్రేడ్ సెక్రటరీ? సార్ గ్రేడ్ 1 సార్. Action తీసుకున్న ఆయన మీద. yes sir, please send the report. తమ ఆప్షన్స్ కూడా అడిగారు సార్, రిమార్క్స్ అడిగారు సార్. నేను రిమార్క్స్ స్పష్టంగా రాశాను సార్. నెగ్లిజెంట్ అని చెప్పి రాశాను సార్. I am the authority to take the actions, right? Action తీసుకున్న ఆయన మీద. రీసెంట్ గా పెట్టాను సార్. సార్ 2021-22లో 21,70,000 వసూలు చేస్తాం సార్. మొత్తం ఏరియా కూడా వసూలు చేస్తాం సార్. 22-23లో 22,80,000 సార్. 23-24లో 27,94,000. 27 lakhs ప్రెసెంట్ వసూలు చేస్తున్నాం సార్. 68 lakhs చెట్టినాడు సిమెంట్ దాని గురించా లేకపోతే? yes sir చెట్టినాడు. సో దే కలెక్టెడ్ ఆల్ ద 3-year arrears also sir. ఎంత కలెక్ట్ చేశారు మొత్తం? 68,48,000 వసూలు చేశారు. 3 కోట్లు ఏంటి అంటే సందీప్ ఒక చిన్న ఇల్లు కనిపించలేదంటే అసెస్మెంట్ లో ఓకే, కానీ ఒక పెద్ద ఇండస్ట్రీ 3 సంవత్సరాలు లేకుండా ఉంటాం కాదు. who is the head of the secretary? సార్ బేసికల్ గా సెక్రటరీ కాదు, లాస్ట్ 3 years లో ఎవరు? సార్ లాస్ట్ 3 years లో డిప్యూటీ ఎంపీడీ ఉన్నారా? ఉన్నారు సార్. అతను ఏం చేస్తున్నారు? అసెస్మెంట్ చేస్తాను సార్. మధ్యలో గ్యాప్ వచ్చింది సార్. కాదంటే సార్ వాంట్ టు చెక్ చిన్న ఇల్లు మిస్ అయ్యారంటే ఓకే, పెద్ద ఇండస్ట్రీని ట్యాక్స్ అనేది ఎట్లా మిస్ అవుతుంది? క్లియర్ కట్ కొల్యూడింగ్ కదా, క్లియర్ కట్ కొల్యూడింగ్ విత్ ద పార్టీ కదా. కలెక్టివ్ కొల్యూడింగ్ కదా. కలెక్టివ్ దే హావ్ కొల్యూడ్ విత్ ఈచ్ అదర్. నార్మల్ ఇన్ కార్పొరేట్ సార్, దే విల్ యాక్సెప్ట్ ద ట్యాక్స్ అండ్ దే విల్ పే ఇట్.
యాక్చువల్లీ వీళ్ళు వెళ్ళి కలెక్ట్ చేసింది. వీళ్ళ లెథాలజీ సార్. ఎందుకంటే అసలు వాళ్ళకి ఇక్కడ ట్యాక్స్ తగ్గిస్తే వాళ్ళకి ప్రాఫిట్ వస్తున్న ఆలోచన పెద్ద పెద్ద కార్పొరేట్స్ ఉండవు సార్. ఇప్పుడు చెట్నాడు సిమెంట్ కానీ వాళ్ళకి మరెవరు అక్కడ లోకల్ ఉన్న అఫీషియల్స్ కానీ అడ్మినిస్ట్రేటివ్ ఇనర్జీ సార్. ఐ డోంట్ జస్ట్ ఇట్స్ నాట్ జస్ట్ మేయర్ ఇనోషియా కాదు. అసలు ఇలాంటి కేసులు ఎన్ని ఉన్నాయి బట్ అడగండి అందరికి. అదొక లాస్ట్ అది కూడా ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి ఇండస్ట్రీస్ లిస్ట్ తీసుకొని అలా కాదు, లాస్ట్లో అందరికీ అదొక చెప్పండి యాట్ దిస్ పాయింట్. సార్ అసలు ఇట్లా లాస్ట్ 3 years నుంచి 2 years నుంచి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ లో మనీ కట్టని ఇండస్ట్రీ కూడా మీరు తీసుకొని పంపించండి. ఎస్ సార్. నాట్ ఓన్లీ అలా కాదు, మీరు కాదు ప్రిన్సిపల్ సెక్రటరీ గారి చేత లెట్ హిమ్ స్పీక్ టు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ హెడ్, let him leave an written instruction to send all the details. Yeah, you can go ahead. సబ్మిషన్ సార్. సార్ అదర్ దాన్ ఐలా సార్ ఇండస్ట్రీస్ ఏమన్నా సరే ఇండస్ట్రీ వాళ్ళు కొంతమంది క్లెయిమ్ చేస్తున్నది ఏంటంటే సార్, మేము ఐలా కడతాము అన్నట్టుగా చెప్తున్నారు సార్. ఐలాలో లేని పద్ధతిలో లేనప్పుడు ఆ పరిస్థితి అసలు ఐలా పరిధిలో లేనప్పుడు వాళ్ళు కరెక్ట్గా కుదరదు సార్. మీరు ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఎక్స్ప్లెయిన్ దమ్. కాదు, ముందు మీరు అందరి రెస్పాన్సిబిలిటీస్ మీరు చెప్పండి. అంటే వాట్ దే ఆర్ కేపబుల్ ఆఫ్, వాట్ దే నాట్ సపోజ్. ఈవెన్ ఐలాలో ఉన్నా కూడా ఇట్ కమ్స్ అండర్ యూ. అది పంచాయతీరాజ్ యాక్ట్ కిందే వస్తుంది. ట్యాక్స్ కూడా పంచాయతీరాజ్ యాక్ట్ కిందే వెయ్యాలి. ఓకే, ఎవరైనా ఒక ఇండస్ట్రీ కనుక ఒకవేళ అడిగారనుకో, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఎక్స్ప్లెయిన్ దమ్. నేను ఏమంటానంటే లెట్ దెమ్ ఎక్స్ప్లెయిన్ ద రూల్ పొజిషన్. If they are being blamed by any other officials or ministers, you communicate us, we'll speak to them. I don't think this is the reason in any other district. So I think Sandeep, you should clearly explain. ఐలాలో లేని ఏ ఇండస్ట్రీ ఐలాకే కడతాను నాకు తెలుసు అన్నది ఒకవేళ నీ దగ్గర అన్నట్లయితే కనుక ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు అలా కన్విన్స్. కాదు సందీప్, ఐలాలో కట్టాలన్నా సూపర్వైజింగ్ ఆఫీసర్ ఎవరు కట్టారో లేదండి. పంచాయత్ సెక్రటరీ మీరే కదా. మనమే సార్. లాస్ట్ టైం ఐలాలో 7.39 crores కట్టించాను సార్. ఐలాండ్ కంటిన్యూస్ కోఆపరేషన్ చేస్తాం. So now ILA is integrated with Swarna Panchayat. Yes sir. Industrial area, local authority. Yes sir. This is Yes. confined to only that area. Only that also, industry. Honorable Deputy will notify that. Yes. నోటిఫై చేస్తారు సార్. 50% గ్రామ పంచాయతీ కలిపి 30% ఐలాకి ఐలాకి వెళ్తుంది. ఆల్రెడీ దాని జీవో ఉన్నది. ఉంది. దాన్ని అలా కలెక్ట్ చేస్తున్నారు లేదు, సూపర్ చేసి దీపు. Even Panchayat Secretary can supervise whether they're paying. అంటే మెయిన్ మీరు ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ పట్టండి. Yes. We'll see what best we can do. What next? We'll move on. Elur, Sir, అంటే Sir, అన్సాంపుల్ ఇంకా కంప్లీట్ అవ్వదు. He is about to say something. Sandeep, ఇంకేమైనా సజెషన్స్ ఉన్నాయి? సార్ ఇంకా స్మాల్ స్పెషల్ సార్ వైస్ సార్ చెప్పినట్టు సార్, ఇప్పుడు మన ఐలాలో జియో ప్రకారం సర్టెన్ ఇండస్ట్రీస్ 30% మనం కడతాం సార్. సర్టెన్ ఇండస్ట్రీస్ 50% కడతాం. ఆ ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు సార్. స్వర్ణ పంచాయతీలో ఉంది సందీప్, మీరు చూసుకోండి. ఓకే, స్వర్ణ పంచాయతీలో ఏ ఇండస్ట్రీకి 50, ఏ ఇండస్ట్రీకి 35 మనకు వస్తుందో అది ఆటోమేటిక్ చేశారు. మీరు చూసుకోవచ్చు క్లియర్ గా. ఓకే, యూ కెన్ ప్లీజ్ చెక్ ఇన్ స్వర్ణ పంచాయతీ. సార్ ఐలా యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్ లాస్ట్ ఇయర్ ఇంటిగ్రేట్ చేసాము. 100 రూపాయలు ఇండస్ట్రీ కడితే 50 రూపాయలు ఐలాకి వెళ్తుంది, 50 రూపాయలు ఆ రోజు అదే కదా ఎక్సైజ్ అంతా చేసిన కదా, దాని గురించే కదా. అవును సార్. Then we'll go ahead with the next. సార్ పర్మిట్ చేసిన స్మాల్ అది మా నాశని సార్. We'll move on. Sir, for administration, sir, for administrative development administration is very clear. Administrative development ఉంటేనే డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ సాగుతుంది సార్. సో తమ హయాంలో సార్ హంబుల్ రిప్రజెంట్ గారి హయాంలో సార్ ఇంకా అడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్ జరిగింది సార్. సో డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆటోమేటిక్ గా పాసిబుల్ అయ్యింది సార్. ఈరోజు స్వర్ణ పంచాయతీ అనేది పాసిబుల్ అయింది. ఎంత చేంజ్ వచ్చిందంటే సార్, Yeah, I understand. బికాస్ అడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్ ఏదైతే సిస్టమ్స్ డెవలప్ చేశారో, స్వర్ణ పంచాయతీలో కూడా వెబ్సైట్ డెవలప్ చేశారు. ఇది చాలా ట్రాన్స్పరెంట్ ఉంది సార్. మేము చాలా ఆనందపడుతున్నాం. ఇవన్నీ అపరేషన్స్ అన్ని కూడా పోతాయి సార్. అదేవిధంగా మ్యాన్ పవర్ సైడ్ నుంచి కూడా సార్ అందరికీ సెక్రటరీకి ఒకే ఒక స్ట్రోక్ లో అందరికీ 640 మంది ఇప్పటి ప్రమోషన్ ఇచ్చారు సార్. ఇదంతా కూడా సిస్టమ్ అద్భుతంగా శాంక్షన్ చేశారు. తద్వారా సార్ పరిపాలన అనేది డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ పాసిబుల్ అయ్యింది సార్. ఒక ఇంటెన్షన్ కూడా మీకు అన్లైక్ ప్రీవియస్ రెజీమ్స్, we made it very clear, made it very transparent, believing in that you will deliver a great job and you will bring accountability and responsibility. And I'm glad that you have acknowledged it, and we will make sure that panchayat should get better governance than a intended purpose in the self-governing panchayat. So I think we have to fulfill it in the constitutional spirit, in the true constitutional spirit. Thank you. Yes.
థ్యాంక్ యూ సందీప్. సార్ గతంలో సార్ ఎంజీఆర్ఎస్ లో